హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యూపీఐ సేవలు వాటి యొక్క విశేషాలు అంటే పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే, భీమ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నచ్చిందో లేదో నాకు తెలియడం లేదు, అందుకే లైక్ లేదా డిస్లైక్ ద్వారా మీరు నాకు తెలియజేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి బిట్టు అర్థమవుతుంది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను సాధించడానికి భారతదేశం యూపీఐ చెల్లింపును ప్రారంభించింది. ఇది చాలా వేగంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. యూపీఐని ఏప్రిల్ 2016లో ఎన్పిసిఐ ద్వారా ప్రారంభించబడింది. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్లను యూజ్ చేసుకొని రియల్ టైంలో చెల్లింపులు చేయడానికి అనుమతించే బ్యాంక్ నేతృత్వంలోని సంస్థ. వివిధ బ్యాంకుల కస్టమర్లు యూపీఐ సేవను ఉపయోగించి డబ్బును పంపించవచ్చు లేదా స్వీకరించవచ్చు. ఇప్పుడు యూపీఐ విశేషాల గురించి మనం తెలుసుకుందాం. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూపీఐ సేవలను మొట్టమొదటిసారిగా ఆమోదించిన సంస్థ ఎన్పిసిఐ. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. యూపీఐ సేవలను మొట్టమొదటి ఆమోదించిన సంస్థ ఏదంటే ఎన్పిసిఐ. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎన్పిసిఐ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. అంటే హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది, న్యూఢిల్లీలో ఉంది. ఈ సంస్థ కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. ఈ సంస్థ ఎన్పిసిఐ కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. ప్రజెంట్ మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్. ఇది అందరికీ తెలిసింది. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే పయ్యావుల కేశవ్. కేంద్రంలో అయితే నిర్మలా సీతారామన్, రాష్ట్రంలో అయితే పయ్యావుల కేశవ్. నెక్స్ట్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా యూపీఐ సేవలను అందించిన సంస్థ ఏదంటే పేటిఎం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా యూపీఐ సంస్థలను అందించిన సంస్థ ఏంటంటే పేటిఎం. పేటిఎంను ప్రారంభించిన సంవత్సరం 2010. పేటిఎంను ప్రారంభించిన సంవత్సరం 2010. ప్రస్తుతం పేటిఎం సిఇఓ ఎవరంటే విజయ్ శేఖర్ వర్మ. ప్రజెంట్ పేటిఎం సిఇఓ విజయ్ శేఖర్ వర్మ. పేటిఎం ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్స్ నోయిడా అంటే ఉత్తరప్రదేశ్లో ఉందండి. ఇది నోయిడాలో ఉంది. పేటిఎం ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది. పేటిఎం ప్రారంభించిన సంవత్సరం 2010. సిఇఓ విజయ్ శేఖర్ శర్మ. పేటిఎం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నోయిడా, ఉత్తరప్రదేశ్లో ఉంది. సెకండ్ వన్ వచ్చేసి ఫోన్పే ప్రారంభించిన సంవత్సరం 2017. ఫోన్పే ప్రజెంట్ సిఇఓ ఎవరంటే సమీర్ నిగమ్. ఫోన్పే ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది హెడ్ క్వార్టర్స్. ఫోన్పే ప్రారంభం 2015. దీని యొక్క సిఇఓ సమీర్ నిగమ్. ఫోన్పే ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. భీమ్ అంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. భీమ్ దీని యొక్క స్థాపన అంటే ప్రారంభించిన సంవత్సరం 2016. ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. దీని యొక్క సిఇఓ లలితా నటరాజ్. భీమ్ అంటే ఏంటంటే భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. దీని స్థాపన 2016. ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. ఇది కూడా సిఇఓ లలితా నటరాజ్. నెక్స్ట్ గూగుల్ పే గురించి చూసుకుందాం. గూగుల్ పే స్థాపన 2017లో స్థాపించారు దీని యొక్క సిఇఓ సుందర్ పిచాయ్ అంటే మీ అందరికీ తెలుసు. గూగుల్ సిఇఓ ఎవరంటే సుందర్ పిచాయ్. అదే గూగుల్ పేని ఎవరు స్థాపించారు, గూగుల్ పే సిఇఓ ఎవరంటే సుందర్ పిచాయ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ప్రస్తుత సర్వే ప్రకారం భారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తున్న యూపీఐ సేవలు ఏవంటే ఫోన్పే. ప్రతి ఒక్కరు ఫోన్పే యూజ్ చేస్తున్నారు. ఎంతమంది అంటే 40 కోట్ల మంది పైగా దీన్ని యూజ్ చేస్తున్నారంట. భారతదేశంలో ఎక్కువగా ఏదంటే ఉపయోగిస్తున్నారంటే ఫోన్పే. నెక్స్ట్ భారత్ యొక్క యూపీఐ సేవలను అంగీకరించిన దేశాలు. ఈ భారత్ యొక్క యూపీఐ సేవలను అంగీకరించిన దేశాలు ఎవరంటే ఏమేమో చూసుకుందాం. దానికి సింపుల్గా కోడ్ పెట్టుకుందాం. దానికి ఏంటంటే బిఎఫ్ సుమన్. SUMAN. బిఎఫ్ సుమన్. బి అంటే భూటాన్, ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఎస్ అంటే శ్రీలంక, ఎస్ అంటే సింగపూర్. ఇక్కడ రెండు వస్తాయండి ఎస్తో. ఎస్ శ్రీలంక, ఎస్ సింగపూర్. ఇది గుర్తుంచుకోవాలి. యు అంటే
యుఏఈ. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎం అంటే మారిషస్. ఎంఏ అంటే మారిషస్. ఎన్ అంటే నేపాల్. ఎక్స్ట్రా మాల్దీవ్స్ మీరు గుర్తుంచుకోవాలి. బిఎఫ్ సుమన్ భూటాన్, ఫ్రాన్స్, శ్రీలంక, సింగపూర్, యుఏఈ, మారిషస్, నేపాల్. మనం ఇవి తెలుసుకుంటే దీని కరెన్సీ రాజధానులు కూడా మనం తెలుసుకున్నామంటే మనకి ఈజీగా గుర్తుంటాయి అనమాట. ఎప్పటికైనా యూజ్ అవుతాయి. భూటాన్ యొక్క కరెన్సీ ఏంటంటే గుల్ట్రమ్. దీని యొక్క రాజధాని థింపు. ఫ్రాన్స్ యొక్క కరెన్సీ యూరో. దీని యొక్క రాజధాని ప్యారిస్. శ్రీలంక యొక్క కరెన్సీ రూపాయి. దీనికి యొక్క రాజధాని కొలంబో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ నేమ్ ఏంటంటే శ్రీ జయవర్ధన నేపుర కొట్టే. సింగపూర్ యొక్క కరెన్సీ డాలర్. దీని యొక్క రాజధాని కూడా సింగపూరే వస్తుంది. నెక్స్ట్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దీని యొక్క కరెన్సీ దిర్హం. దీని యొక్క రాజధాని అబుదబు. నెక్స్ట్ మారిషస్ యొక్క కరెన్సీ రూపాయి. దీని యొక్క రాజధాని పోర్ట్ లూయిస్. నేపాల్ రూపాయి కరెన్సీ. దీని యొక్క రాజధాని కాఠ్మండు. ఫైనల్గా మీరు ఇది ఎక్స్ట్రా గుర్తుంచుకుపోయినా అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే మెయిన్ ఇంపార్టెంట్ ఇవ్వండి. బిఎఫ్ సుమన్. లాస్ట్ కూడా చూసేద్దాం. మాల్దీవ్స్. దీని యొక్క కరెన్సీ వచ్చేసి మాల్దీవియన్ రూపియా. రూపాయలాగే వస్తుంది ఇది కూడాను. మాల్దీవియన్ రూపియా. దీని యొక్క రాజధాని వచ్చేసి మలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.